ఇదిగో బాలయ్య, అఖండ 2 అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని మనవి చేస్తున్నా. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు. నా ఊహకు కూడా అందదు ఆంబోతు. ఇదే డైలాగు టీజర్ లో చూశాను. పరమ చెత్తగా ఉన్నది. ఆ డైలాగ్స్ అన్ని వరస్ట్ గా ఉన్నాయని మనవి చేస్తున్నా. ఏ గాంబాబు, నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే రిస్కు, నేను నీకెదురొచ్చినా నీకే రిస్కు. తొక్కి పడేస్తా. ఇదిగో, నువ్వు ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న డైలాగ్స్ అన్ని మా జలగనను ఉద్దేశించి తిట్టినట్లే ఉంటున్నాయి. కొంచెం నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోమని మనవి చేస్తున్నా. లైఫ్ లో కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు అని ఫిక్స్ అయ్యా. త్వరపాటు నవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేసుద్ది. మాకు కూడా టెంపర్ ఉన్నదని మనవి చేస్తున్నా. మాకు కూడా బీపీలు వస్తాయని మనవి చేస్తున్నా. నీకు బీపీ వస్తే నీ జలగన్న వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. అందుకే తాగొచ్చి అసెంబ్లీలో మా జలగన్నను సైకోగాడు అన్నావా? ఏయ్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. ఆల్రెడీ ఓడిపోయి మాడిపోయాం లేవయ్యా బాలయ్య. మా జలగన్న నిన్ను తాగి అసెంబ్లీకి వెళ్ళాడు అని అన్నాడనే కదా అఖండ 2 టీజర్ లో ఆ డైలాగు పెట్టావు. అసలే మా జలగన్న 1,00,000 సమస్యలతో అల్లాడిపోతున్నాడు. నువ్వు చేసే పనేమీ బాలేదు. ఏంటి 1,00,000 సమస్యల? మీ శవాలన్నక మీకు సమస్య వస్తే ఢిల్లీకి దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అసలు నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? నీ డైలాగులు మా కలలోకి కూడా వస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. కత్తులతో కంటి చూపులతో కాదు, సినిమా డైలాగులతో చంపేస్తా. ఇది అన్యాయం, అక్రమం. దీన్ని నేను ఖండాలుగా ఖండిస్తున్నాను. ఆపవయ్యా యాదవ సోది. ఏంటి మా బాధ నీకు సోదిలా ఉన్నదా? ప్రజల్ని బాధ పెట్టింది మీరు. మీరు అధికార మదంతో ఆ రోజు బలిసి కొట్టుకున్నది మీరు. మాటలు జాగ్రత్తగా రానివ్వు బాలయ్య. మాది బలుపా, మీది నిజమైన గెలుపా? ఏం మాట్లాడుతున్నావు? బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు, అడ్డంగా ఎదిగేస్తా, జనాల్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎగబడతా అని కొవ్వు బలిసి తల ఎగరేస్తే మేము అంతే. మేము ఇలానే ఉంటాం, మేము మాలానే ఉంటాం. జనాల్ని తొక్కుకుంటూ ఎదిగే అలవాటు మా లక్షణం. కానీ నువ్వే మాకు ట్రబుల్ అయిపోయావు బాలయ్య. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ట్రూత్. సినిమాల్లో డైలాగులు కొట్టడం కాదు, మా జలగన్న నిజ జీవితంలో నిజమైన హీరో. నువ్వు మీ బావ చెప్పిన మాటకి తల ఊపే గంగిరెద్దువి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. బావ మాటకి సై అనే బామ్మర్ది అనడానికి, తల ఊపే గంగిరెద్దు అనడానికి చాలా తేడా ఉంది ఆంబోతు. నువ్వైతే మమ్మల్ని ఆంబోతు అనొచ్చు, మేము మాత్రం నిన్నేం అనకూడదు. ఇదెక్కడి న్యాయం అని హెచ్చరిస్తున్నా బాలయ్య. సౌండ్ చెయ్యకు, గంటని కోసేస్తా. దబాయించడం కాదు, దమ్ముంటే ఈవీఎం ట్యాంపరింగులు చెయ్యకుండా హిందూపురంలో కాకుండా వేరే చోట గెలిచి చెప్పు, అప్పుడు వింటా నీ మాటలు. ఈ ఆంధ్రాలో ఏ సెంటర్ అయినా సరే, కర్నూలు, కడప, బెజవాడ, గుడివాడ, ఏలూరు, వాల్తేరు, వైజాగ్, బందరు, ఏ సెంటర్ అయినా పర్లా. నీ జలగన్నను, నీ బూత్ బ్యాచ్ ని మొత్తాన్ని తీసుకురా. సింగిల్ గా పోటీ చేస్తా. మీకు డిపాజిట్లు కూడా రాకుండా అఖండ మెజారిటీతో గెలిచేస్తా. రాజకీయం అంటే తెలియని వాడివి, సినిమాలు చేసుకో. మేము రాజకీయాన్ని తింటూ పెరిగాం. మా రాజకీయాల్లోని ఆటలు సాగవని మనవి చేస్తున్నా. రాజకీయం నీకు తినే ఫుడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లో ఉంటుందిరా బ్లడీ ఫూల్. అధికారం ఉన్నదని విర్రవీగకు బాలయ్య. నీ అఖండ 2ను ఎలా ఫ్లాప్ చేస్తామో చూడు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి మరి మా పగ సాధిస్తాం. టెక్నాలజీని వాడుకుంటాం. స్వర్గం నుంచి నాన్నగారిని తీసుకొచ్చి మాట్లాడించిన టెక్నాలజీ మాది. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ అని మైండ్ లేకుండా వాగింది మీ సైకోరెడ్డి. మీరా మాతో పోటీ పడేది? ఈడియట్స్. మసాజ్ పార్లర్ల దగ్గర మల్లెపూలు అమ్ముకునే మొహము నువ్వు. పో ఇక్కడి నుండి. సంజరా సుగడ్యా.